భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణమాస మహాత్మ్యము 28వ అధ్యాయము. ఈశ్వరుడు సనత్కుమారునితో, ఓ బ్రహ్మపుత్ర, ఇక నీకు అగస్త్యునికి అర్ఘ్యం ప్రసాదించే ఉత్తమ విధానం గురించి చెబుతాను. ఇది చేయడం వలన సకల మనోరథాలు నెరవేరుతాయి. అగస్త్యోదయానికి పూర్వము 7 రోజుల ముందు నుండే అగస్త్యునికి అర్ఘ్యప్రదానం చేయడం ప్రారంభించాలి. ఇప్పుడు నేను ఆ విధి గురించి చెబుతాను, విను. గృహస్థులు ప్రాతకాలాన్ని తెల్ల నువ్వులతో స్నానం చేసి, శ్వేత వస్త్రాలు మరియు శ్వేతమాల ధరించి, రాగి లేదా ఇత్తడి లేదా వెండి లేదా సువర్ణమయ కలశాన్ని స్థాపించాలి. ఆ కలశము ఛిద్రరహితంగా, పంచరత్నయుక్తంగా, ఘృతపాత్రతో సమన్వితమై అనేక రకాలైన మోదకాలు మొదలైన భక్ష్య పదార్థాలు మరియు ఫలాలతో సంయుక్తమైన, మాలా వస్త్రాలతో విభూషితమైన మరియు తామ్ర పూర్ణ పాత్రతో సుశోభితమై ఉండాలి. ఆ పాత్రపైన అగస్త్యుని ప్రతిమను స్థాపించాలి. అంగుష్ఠమాత్ర ప్రమాణంలో ఉన్న ఆ ప్రతిమ చతుర్భుజ, స్థూల మరియు దీర్ఘ భుజదండాలతో సుశోభితమై, జటామండలధారి మరియు శాంత స్వభావ సంపన్నుడై, కమండలం ధరించిన అనేకమైన శిష్యులతో ఆవృతించబడిన, హస్తాలలో కుశాలు మరియు అక్షింతలు ధరించిన, దక్షిణ దిశాభిముఖుడైన మరియు లోపాముద్ర సహితుడైన అగస్త్యుణ్ణి ఆవాహనం చేసి, గంధ పుష్పాదులతో ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజ చెయ్యాలి. తరువాత శ్రద్ధాభక్తులతో దధ్యోదన బలి సమర్పించాలి. తరువాత అర్ఘ్యప్రదానం చెయ్యాలి. సువర్ణమయ లేదా వెండి లేదా తామ్రపాత్రలో నారికేలం, ఖర్జూరం, కూష్మాండం, బత్తాయిలు, అరటిపండ్లు, దానిమ్మలు, నిమ్మకాయలు, పద్మము, కుశము, దూర్వాంకురాలు మొదలైన అనేక రకాలైన ఫలపుష్పాలు మరియు భక్ష్య పదార్థాలు, సప్తధాన్యాలు, సప్తాంకురాలు, పంచపల్లవాలు మరియు వస్త్రము, వీటన్నింటినీ పాత్రలో ఉంచి విధిపూర్వకంగా పూజించాలి. పృథ్వీపై మోకాళ్లపైన కూర్చొని ఆ పాత్రను చేతిలో పట్టుకుని, కాశపుష్పముతో సమానమైన రూపము కలవాడా, అగ్ని మరియు వాయువుతో ప్రాదుర్భూతమైన మరియు మిత్రావరుని పుత్రుడైనటువంటి ఓ అగస్త్యుడా, మీకు నమస్కారము. ఆతాపి మరియు వాతాపీలను భక్షించినటువంటి లోపాముద్రపతి మహాబలి శ్రీ అగస్త్యునికి నమస్కారము. మీరు ఉదయించడం వలన సమస్త పాపములు, మానసిక మరియు శారీరక వ్యాధులు మరియు 3 రకాల తాపములు నాశము చెందుతాయి. జలజంతువులతో కూడిన సముద్రం కూడా మీ ప్రతాపం వలన ఎండిపోయినది. అలాంటి ప్రతాపవంతులైన మీకు నమస్కారము. పుత్రసహిత, శిష్యసహిత మరియు భార్యాసహిత అగస్త్యునికి నమస్కారము. ఈ విధంగా ప్రార్థించి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. బ్రాహ్మణోత్తములు అగస్తస్య నదభ్యః అనే వేదమంత్రంతో మరియు శూద్రులు పౌరాణిక మంత్రాలతో అర్ఘ్యం సమర్పించాలి. తరువాత లోపాముద్రకు అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఓ రాజపుత్రి, ఓ సమ్ముఖి, ఓ లోపాముద్ర, మీకు నమస్కారములు. మీరు నా అర్ఘ్యాన్ని స్వీకరించండి అని పలికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. తరువాత అర్ఘ్యమంత్రాలతో 108 ఆహుతులు సమర్పించాలి. ఈ విధంగా అగస్త్యుణ్ణి పూజించిన తరువాత విసర్జన చెయ్యాలి. వివేక సంపన్నుడవైన ఓ అగస్త్యముని, శ్రద్ధాభక్తులతో నేను మిమ్మల్ని పూజించాను. నా యొక్క ఇహలౌకిక మరియు పరలౌకిక కార్యాలను సిద్ధం చేసి మీరు ప్రస్థానమవ్వండి స్వామి అని ప్రార్థించి అగస్త్యుని విసర్జన చేసి, వేదాంగ పారంగతుడైన సద్బ్రాహ్మణునికి ఆ పదార్థాలను సమర్పించాలి. ఆ వస్తువులను సమర్పించేటప్పుడు, నేను పూజించిన అగస్త్యుడు బ్రాహ్మణ రూపంలో వీటిని స్వీకరించండి, మీకు నమస్కారములు అని పలికి దానం చెయ్యాలి. తరువాత దూడతో కూడిన శ్వేతవర్ణపు గోవును కూడా దానం చెయ్యాలి. అగస్త్యోదయానికి 7 రోజుల ముందు నుండే ఈ విధంగా అర్ఘ్యం సమర్పించి 7వ రోజున
దక్షిణతో సహా గోవును దానం చెయ్యాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని 7 సంవత్సరాలు చేయడం వలన నిష్కామ వ్యక్తికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మరియు సకామ వ్యక్తి సుందరమైన రూపాన్ని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొంది చక్రవర్తి అవుతాడు. బ్రాహ్మణులు సకల శాస్త్రాలలో పారంగతులవుతారు. క్షత్రియులకు సముద్ర పర్యంతం సమస్త పృథ్వీ ప్రాప్తిస్తుంది. వైశ్యులకు ధన సంపద మరియు గోధన ప్రాప్తి కలుగుతుంది. శూద్రులకు సకల సంపదలు మరియు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని మరియు పుత్ర సంతానాన్ని పొందుతారు మరియు సకల సంపదలు పొంది సమృద్ధివంతులవుతారు. వివాహ వయస్కులైన యువతీ యువకులు మంచి భాగస్వామిని పొందుతారు. రోగులు రోగాల నుండి ముక్తిని పొంది ఆరోగ్యవంతులవుతారు. అగస్త్యుణ్ణి పూజించే దేశాలలో వర్షాలు బాగా కురుస్తాయి మరియు అక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించవు. ఎవరైతే అగస్త్యముని అర్ఘ్యప్రదాన విషయాన్ని పఠనం లేదా శ్రవణం చేస్తారో వారి పాపాలన్నీ నశిస్తాయి మరియు వారు ఇహలోకంలో అన్ని సుఖాలను అనుభవించిన తరువాత హంసయుక్త విమానంలో స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే జీవన పర్యంతం నిష్కామభావంతో ఈ కృత్యమును ఆచరిస్తారో వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని ఈశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.